హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 12 అనమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా కొత్తగా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఎవరికైనా వీడియోస్ కనుక నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. సో ఇవాళ మార్నింగ్ వచ్చేసి నేను మల్టీగ్రెయిన్ దోశ తిన్నానమాట. సో ఒక దోశను తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే కొంచెము శనగలు, కొంచెం మినపప్పు, కొంచెం కందిపప్పు, కొన్ని పల్లీలు, అవన్నీ అంటే కొన్ని పెసరపప్పు, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులన్నీ యాడ్ చేసేసి దోశను వేసుకుంటాం అనమాట. మీకు కావాలంటే చెప్పండి, ఈసారి నేను ఖచ్చితంగా వీడియో అయితే తీసినాను. ఇవాళ అయితే నేను వీడియో ఏం తీయలేదన్నమాట. సో ఆ దోశను ఒకటి తీసుకున్నాను. దోశను తీసుకునే ముందు నేను మామూలుగా రోజు వామ్ వాటర్ తాగుతాను కదా, సో అలానే వామ్ వాటర్ తాగాను. సో నెక్స్ట్ వచ్చేసి 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చెప్పాను కదా, సో అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో అది కూడా కంప్లీట్ చేసుకున్నాక నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో ఇవాళ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కమ్ డిన్నర్ లాగా చేశాను అనమాట. సో ఇవాళ వచ్చేసి నేను పఫ్డ్ రైస్తో నేను ఉగ్గాని చేసుకున్నాను అనమాట. సో మరమరాలు అంటాం కదా, వాటితో ఉగ్గాని అనేది చేసుకున్నాను. సో రోజు ఒకటే తినాలంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, సో అందుకోసం అనేసి ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీనే, ఏం కొత్తగా షేర్ చేసేది ఏం లేదు. ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాలో అవ్వండి రెసిపీ. నేను సపరేట్గా కూడా పోస్ట్ చేస్తున్నాను. సో పల్లీలు, నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ఏంటంటే మనం వీక్లీ వన్స్ అలానే కదా తీసుకుంటుంది. సో ఫైన్, రోజు ఏం తీసుకోవట్లేదు కదా, సో ఎప్పుడైనా ఉప్మాలు అలా చేసుకున్నప్పుడే కాబట్టి తీసుకోవచ్చు, లిమిటెడ్లో ఏం కాదు. నేనైతే ఇక్కడ కాజు అయితే ఏమీ వేయలేదు, పల్లీలను అయితే యాడ్ చేశాను అనమాట. నాకు కొంచెం స్పైసీగా తినాలి అనిపించింది, అందుకోసం అనేసి నేను కొంచెం స్పైసీగానే తీసుకున్నాను అనమాట. సో మీరు ఎవరైనా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరైనా వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారా, అయితే ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు అనేది కూడా చెప్పండి. సో ఇంకేమైనా డిఫరెంట్గా రెసిపీస్ అవి కావాలా, రోజు ఇదే మెనూ తినలేకపోతున్నారా అనేది కూడా నాకు ఖచ్చితంగా అయితే చెప్పండి. నేనైతే డిఫరెంట్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేను చేసినప్పుడు రోజు మిల్లెట్సే తినేదాన్ని. బట్ ఇప్పుడు కొంతమంది రోజు మిల్లెట్స్ అంటే కూడా అంత ఇష్టపడరు కదా, అందుకోసం అనేసి వీక్లీ వన్స్ ఏదో ఒకటి స్పెషల్గా అన్నట్లు, ఇది రెగ్యులర్ రెసిపీనే, కాకపోతే కొంచెం చేంజ్ చేసేసి మనం కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కమ్ డిన్నర్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఇది మనం లాస్ట్లో పుట్నాల పప్పు పౌడర్ అది యాడ్ చేస్తాం కాబట్టి అది కూడా మంచి ప్రోటీన్ సోర్సే. సో మీరైతే వాకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజులు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. ఒకవేళ ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకున్నా సరే, నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ వాటిల్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. మరీ మీకు స్వీట్స్ అలా కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంటే డేట్స్ కానీ అలాంటి వాటితోటి కంట్రోల్ చేసుకోండి తినేసి, ఫైన్. కాకపోతే ఎక్కువ డీప్ ఫ్రైస్ ఎక్కువ ఆయిల్స్లోవి కానీ, నెక్స్ట్ వచ్చేసి బయట ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ వీటిని అస్సలు టచ్ చేయొద్దు. మీకు ఏదైనా తినాలనిపిస్తుందంటే స్వీట్ అయినా లైట్గా ఇంట్లో చేసేసుకొని తినండి ఎప్పుడైనా ఒక్కసారి, ఫైన్. సో ఖచ్చితంగా అయితే డైట్ని అయితే ఫాలో అవ్వండి. ఈ 90 డేస్లో మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది చూస్తున్నారనమాట, డే 2, డే 3, డే 4 అలా వీడియోస్ అన్నీ ఇప్పుడు కొంచెము వ్యూస్ వస్తూ ఉన్నాయి. సో కొత్తగా చూస్తున్నారు కదా, సో నేను డే 1 నుంచి అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియోస్ అన్నీ. మీరు ఎవరైనా కనుక చూడకపోతే డే 1 నుంచి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి చూసుకోండి. డైలీ రొటీన్ అనేది అయితే మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా ఆఫ్టర్నూను కొంచెము 2 o'clock ఆ టైంకి తిన్నాను కదా, సో నేను ఇంకా ఈవినింగ్కి వచ్చేసి లైట్గా నాకు ఇవాళ కొంచెం స్వీట్ క్రేవింగ్ అనిపిస్తే బర్ఫీ ఒకటి తిన్నాను అనమాట, పిస్తా చాక్లెట్ బర్ఫీ. ఇంకా నేను డిన్నర్కి ఇవాళ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇది చెప్పాను కదా, కొంచెం నాకు ఇది హెవీగానే అనిపించింది. సో అలా మీకు ఒక టైంలో హెవీగా అనిపిస్తే ఇంకొక టైంలో స్కిప్ చేసుకున్నా ఏం కాదు. లైట్గా మరీ గ్యాస్ ప్రాబ్లం అవుతుందేమో అలా అనుకుంటే ఒక క్యారెట్ కానీ, కీరా కానీ తీసుకొని ఫినిష్ చేయండి. ఒకసారి ఖచ్చితంగా హెవీగా అనిపిస్తుందంటే ఇంకొక టైం అయితే ఇగ్నోర్ చేయండి, మరీ బలవంతంగా తినొద్దు. సో ఇదన్నమాట, రెసిపీ అయితే ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే. సో చెప్పాను కదా, సో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదండి వాకింగ్ ఎక్సర్సైజులు కానీ అలాంటి వాటిల్లో. సో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరైనా ట్రై చేస్తున్నారా, వెయిట్ లాస్ అనేది ఫాలో అవుతున్నారా అనేది నాకు అర్థం కాలేదన్నమాట.
కొంతమంది నాకు నా ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళు అలా చూస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారనమాట. అంటే నాకు అది పర్సనల్‌గా మెసేజెస్ అవి చేస్తున్నారు. సో, మేము ట్రై చేస్తున్నాము. మాకు బావుంటుంది అనేసి. బట్ ఏంటంటే నాకు నా సబ్స్క్రైబర్స్ గూడా కొంచెము అంటే ట్రై చేస్తున్నారా అనేది నాకు తెలిస్తే కొంచెము మీకు చేంజెస్ ఏమన్నా అనిపిస్తున్నాయా అంటే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుందనమాట. సో, ఇది నేను అంతకుముందు గూడా చేసున్నానండి వెయిట్ లాసు. నాకప్పుడు 11 కేజెస్ వరకు నేను వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యున్నాననమాట. సో, నాకు ఆ టైంలో ఏంటంటే ఛానల్ లేదు. నేను పెట్టలేదనమాట. సో, ఇప్పుడు నేను ఛానల్ పెట్టాను గాబట్టి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. సో, ఇది నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పాను కదా! ఇదిగోండి ఇదే నేను ఒక చాక్లెట్ బర్ఫీని తీసుకున్నాననమాట పిస్తాది. మీకు మరీ స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయంటే ఒకటి అరా వీక్లీ వన్స్ ఈజ్ ఫైన్ అండి. థ్యాంక్ యూ.